నాకు వ్యూస్ కావాలి, నాకు లైక్స్ కావాలి, నాకు సబ్స్క్రైబ్ కావాలి. ఏంటో ఈడేదో చెప్తున్నాను అనుకుంటున్నారు. దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాంలే. ఇలాంటి డ్రామానే ఒకటైతే ఇవాళ నామినేషన్స్ తర్వాత జరిగింది అనమాట. సో దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్, నా పేరు రఘు, నేను మీ అందరికీ తెలుసు. ఇవాళ మీ ముందుకైతే ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూతో అయితే వచ్చేసాయి అనమాట. సో నిన్న నామినేషన్స్ ప్రాసెస్ అయితే అవుతూ ఉంది. సగం అయితే కంప్లీట్ అయింది అనుకోండి, మిగతా సగం ఇవాళ అయితే కంప్లీట్ చేశారు. ఫైనల్గా అయితే అయిపోయింది. బయట అయితే మస్తు వర్షం పడుతుంది. బిగ్ బాస్ హౌస్లో అంత వేడిగా ఉంది. ఆ నామినేషన్స్ చూశాక నాకైతే మటుకు పిచ్చెక్కిపోతుంది అనమాట. సర్లే అండి, అందరూ అయితే వాళ్ళు ఒక రేంజ్లో డిసైడ్ అయ్యి అయితే వచ్చేసారు. అది నేను నిన్న మీకు చెప్పాను. సో అది ఇవాళ కూడా అలానే కొనసాగింది అనమాట. సో నిన్న హాఫ్ కంప్లీట్ అయిన నామినేషన్స్ ఇవాళ మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ రిమైనింగ్ కంటెస్టెంట్స్ నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇందులో ఏంటంటే మన ఆదిత్య ఓం అయితే వచ్చారు. ఫస్ట్ ఆదిత్య ఓం వచ్చేసి పృథ్వీ అండ్ శేఖర్ భాష వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేయడం జరిగింది. అండ్ తన రీజన్స్ అయితే తన పద్ధతిగా అయితే చెప్పేశాడు. సో దీనిలో మన యష్మి వచ్చి నైఫ్ తీసుకొని శేఖర్ భాషను అయితే పసక్ పొడిచేసింది అనమాట. అలానే నెక్స్ట్ మన కిరాక్ సీత వచ్చేసి మన ప్రేరణ అండ్ బేబక్కన్ అయితే నామినేట్ చేసింది. నైనా వచ్చేసి నైఫ్ తీసుకొని బేబక్కన్ అయితే ఫసక్ అనమాట పొడి చేసింది. సో నేను అంతా పైన లాగిచ్చేస్తాను. మెయిన్ పాయింట్స్ అయితే మటుకు లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో ఎవరు నామినేట్ చేశారు ఎవరిని అని లైట్గా చెప్పేస్తాను. బట్ ఎక్కడైతే డిస్కషన్స్ అయినవి అది ఏంటి అని లాస్ట్లో అయితే చెప్తాను అనమాట. సో నెక్స్ట్ అయితే మన విష్ణుప్రియ అక్క వచ్చింది. విష్ణుప్రియ వచ్చేసి శేఖర్ భాష అండ్ సోనియా వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేయడం జరిగింది. అండ్ నిఖిల్ వచ్చి మన శేఖర్ భాషని అయితే పొడిచిడే అనమాట, వేసేసాడు. సో తర్వాత అబ్బాయి వచ్చి మన నాగమణికంఠ అండ్ బేబక్కని అయితే నామినేట్ చేశాడు. సో ఇక్కడ ఏమైంది అంటే మన నాగమణికంఠ ఓవర్గా ఎమోషనల్ అయిపోయి బాగా ఏడవటం అండ్ తన లైఫ్లో జరిగిన సెంటిమెంట్ అని ఇక్కడ సెంటిమెంటల్ కార్డ్ ఏదన్నా యూజ్ చేస్తున్నాడా అని డౌట్ వచ్చేలాగా అయితే మటుకు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాడు అనమాట. సో చూస్తున్న నాకే అనిపించింది మనోడు ఏదో కొంచెం సెంటిమెంటల్ కార్డ్ ఏమైనా వాడుతున్నాడేమో. లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ కూడా స్టార్టింగ్లో అట్లానే కొంచెం, స్టార్టింగ్లో కాదండి చివరి వరకు కూడా ఒక సెంటిమెంటల్ కార్డ్ లాగా ఒక డ్రామా ఈ ఏడవటం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. ఫైనల్గా విన్నర్ అయితే అయ్యాడు అనుకోండి. తన గేమ్ కూడా బాగుంది. బట్ ఏంటంటే అక్కడక్కడ ఈ సెంటిమెంటల్ కార్డ్ మెయిన్గా నామినేషన్స్ టైంలో అయితే బాగా వాడేవాడు అనమాట. సో అదే కాన్సెప్ట్ని మన నాగమణికంఠ ఇక్కడ ఫాలో అవుతున్నాడా అన్న ఒక క్వశ్చన్ మార్క్గా అయితే అందరు ఆడియన్స్కి ఇవాళ జరిగిన ఎపిసోడ్స్తో వచ్చేసింది అనమాట. సో నాగమణికంఠ అండ్ బేబక్కన్ కూడా నామినేట్ చేయడం జరిగింది. మన యష్మి వచ్చేసి నైఫ్ తీసుకొని మణికంఠని అయితే పొడి చేసింది అనమాట. సో నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి మళ్ళీ సేమ్ నాగమణికంఠ అండ్ సోనియాని అయితే నామినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మన నాగమణికంఠ బాగా ఎమోషన్ అయ్యాడు అండ్ తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ దానివల్ల హౌస్మేట్స్లో కొంతమంది ఏడవటం కూడా అయితే జరిగింది అనమాట. ఎందుకంటే అవంతా హార్ట్ టచింగ్ ఎమోషనల్గా అయితే ఉన్నాయి. సో అందుకే అన్నాను, సెంటిమెంటల్ కార్డ్ ఏమన్నా మన వాడు యూజ్ చేస్తున్నాడా గేమ్లో సర్వైవ్ కావటానికి అన్నది ఒక జస్ట్ నాకు అనిపిస్తుంది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నాకు తెలియదు. ఇక్కడ ఏంటంటే ఇంత డిస్కషన్ అయినాక ఇదంతా చెప్పిన తర్వాత మన వాడైతే టంగ్ స్లిప్ అయ్యి ఇది నా గేమ్ ప్లాన్ అని అన్నట్టుగా ఒక నోట్ అయితే వదిలేశాడు అనమాట. సో ఇంత ఏడ్చి ఇంత ఒక ఎమోషనల్గా ఫ్లాష్ బ్యాక్స్ అవి ఇవి చెప్పి మళ్ళీ ఫైనల్గా ఇది నా గేమ్ ప్లాన్ అనేసరికి హౌస్మేట్స్ అందరికీ మళ్ళీ మనోడి మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడిపోయింది. సో ఇప్పుడు కొంచెం నాగమణికంఠ అయితే మటుకు నెగిటివ్ ఇంపాక్ట్లో ఉన్నాడు హౌస్ మెంబర్స్ అందరి దృష్టిలో. సర్లే చూద్దాంలే అండి. ఈసారి మన నిఖిల్ అయితే వచ్చి నైఫ్ తీసుకొని సోనియాని అయితే కొలిచాడు అనమాట. పాపం ఎందుకో నాగమణికంఠని ఈసారి సేవ్ చేశారు. సరేలే, అదొక అదృష్టం అనుకోవాలి. సో నెక్స్ట్ మన నాగమణికంఠ అయితే వచ్చేసి విష్ణుప్రియ అండ్ శేఖర్ భాష వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేయడం జరిగింది. తన రీజన్స్ తనైతే చెప్పేశాడు యథావిధిగా. సో ఈసారి యష్మి వచ్చి నైఫ్ తీసుకొని విష్ణుప్రియాని అయితే గట్టిగా పొడిచేసింది అనమాట.
సో ఇక్కడ ఏంటంటే విష్ణుప్రియకి నాగమణికంఠకి మధ్యలో ఒక చిన్న ఎమోషనల్ ఆర్గ్యుమెంట్ డిస్కషన్ కూడా అయితే జరిగింది. విష్ణుప్రియ వెళ్ళి మన వాడి దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి తను ఏదో తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పడం అవి అని జరిగినట్టుంది. సో దానికి మన వాడు ఏంటంటే నువ్వు టంగ్ స్లిప్ అయ్యావు అండ్ నీ ఎమోషన్స్ అవన్నీ కొంచెం ఇదిగా అన్నట్టుగా అన్నాడు. దానికి విష్ణుప్రియ అయితే కొంచెం బాగా ఫీల్ అయ్యి కొంచెం ఏడవటం కూడా అయితే జరిగింది అనుకున్నాడు. సో సరే అది పక్కన పెడితే ఫైనల్గా ఇంకా లాస్ట్ కంటెంటెస్ట్ పృథ్వీ అయితే వచ్చాడు. పృథ్వీ వచ్చేసి మన బేబక్క అండ్ మణికంఠని అయితే నామినేట్ చేయడం జరిగింది. సో ఈసారి నైనికా నైఫ్ తీసుకొని నాగమణికంఠని మళ్ళీ పొడవటం అయితే జరిగింది. సో ఫైనల్గా ఏమైంది అంటే మన నామినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో ఈ నామినేషన్ ప్రాసెస్లో ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ నామినేషన్ ప్రాసెస్లో 6 మెంబర్స్ అయితే ఉన్నారు అన్నమాట. వాళ్ళల్లో ఎవరంటే నాగమణికంఠ, శేఖర్ భాష, బేబక్క, పృథ్వీ, సోనియా అండ్ విష్ణుప్రియ. ఈ 6 కంటెస్టెంట్స్ అయితే మటుకు నామినేషన్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఈరోజు midnight 12 o'clock నుంచి అయితే మటుకు ఓటింగ్స్ ఓపెన్ అయిపోతాయి. సో మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి అయితే మటుకు ఓట్స్ అయితే వేసేయండి. సో ఇక్కడితో నామినేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో తర్వాత హౌస్ మేట్స్ అందరూ వెళ్ళిపోయారు, ఇంట్లోకి వెళ్ళిపోయి లివింగ్ ఏరియాలో కొంతమంది, డైనింగ్ ఏరియాలో కొంతమంది, బెడ్రూమ్లో కొంతమంది, అలా వాళ్ళ టైం అయితే వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు అన్నమాట. పాపం కానీ మన నాగమణికంఠ మటుకు కొంచెం అదే ఇంకా ఎమోషన్లో ఉన్నాడు. దానికి బాగా ఓవర్ రియాక్ట్ అవుతుంటే ఇంకా దానికి బిగ్ బాస్ గారు చూడలేక ఫస్ట్ కంటెస్టెంట్ కన్ఫెషన్ రూమ్లోకి నాగమణికంఠ అయితే కన్ఫెషన్ రూమ్లోకి కూడా పిలవటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏమైంది అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, నాకు వ్యూస్ కావాలి, నాకు లైక్స్ కావాలి, నాకు సబ్స్క్రైబ్స్ కావాలి అని చెప్పేసి ఇదే డైలాగ్స్ మనవాడు అక్కడ కొంచెం సెంటిమెంటల్గా, అంటే నేనేదో నా ఛానల్ పర్పస్ కొంచెం అట్లా చెప్పాను, కానీ మనవాడు నాకు నా ఫ్యామిలీ కావాలి, నాకు మా నాన్న స్టెప్ ఫాదర్ కావాలి, నా వైఫ్ కావాలి అని కొంచెం ఎమోషనల్గా అయితే చెప్పడం జరిగింది అన్నమాట. సో నాగమణికంఠ ఎంతవరకు సర్వైవ్ కాగలడు, ఎందుకు అని అంటే ఒకటి సెంటిమెంటల్ డ్రామా కనుక పండితే మనోడు పల్లవి ప్రశాంత్ లాగా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాడు. లేదు ఆల్రెడీ ఒకసారి పల్లవి ప్రశాంత్ విషయంలో మనం చూసాము ఈ సెంటిమెంటల్ డ్రామా అని కనుక ఆడియన్స్ అనుకుంటే మనం వాడిని తొందరగా బయటికి పంపించే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ చూద్దాం ఏమవుతుందో, ఎందుకంటే ఇది బిగ్ బాస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు, బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. సర్లే అండి, ఈ అంతా ఇంకెందుకులే కానీ నేను ఇవాళ రివ్యూ అయితే ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపటి రివ్యూతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.